నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం. హాజరైన రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నేటితో ముగిసిన సర్పంచుల పాలన. రేపటి నుండి ఇన్ఛార్జీలుగా స్పెషల్ ఆఫీసర్లు. పంచాయతీ పాలక వర్గాలకు ఘన వీడ్కోలు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు సత్కారాలు. ఇక వార్తల వివరాలు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం నిర్ణయించుకున్న ముహూర్తంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరు కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నేటి మధ్యాహ్నం అసెంబ్లీలోని తన ఛాంబర్లో కేసీఆర్ చే ప్రమాణ స్వీకారం చేయించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరు కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణిస్తాను. గత ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోగా గజ్వేల్లో విజయం సాధించారు. అయితే తుంటి ఎముక శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. ఈ రోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. చేతికర్ర సాయంతో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ ముందుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై స్పీకర్ ఛాంబర్కు చేరుకొని ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఇక నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఎన్నికలు జరిగే వరకు ఆయా పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లే ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ సర్కారు. జిల్లా కలెక్టర్లకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా పంచాయతీల స్థాయిని బట్టి మేజర్, మైనర్ పంచాయతీలకు ఇన్ఛార్జీ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను నియమిస్తూ జీవో 5ను జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేటితో సర్పంచుల పదవీ కాలం ముగిసినందున వారి స్థానంలో రేపటి నుండి ఇన్ఛార్జ్ ఆఫీసర్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీధుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది సర్కార్. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. సర్పంచుల స్థానాల్లో స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపీడీఓ, ఎంపీఓ, తహసీల్దార్, ఉప తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ సహాయ ఇంజనీర్లు, ఐసీడీఎస్ అధికారులు, మండల విద్యాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పశు వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు.
2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జనవరి 1వ తేదీన షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడగా 21, 25, 30 తేదీలలో 3 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 1న సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రత్యేక అధికారుల ద్వారా పంచాయతీ పాలనకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. మాకు మేము ఈ 5 సంవత్సరాల కాలంలో 8 నెలలుగా చెక్ పవర్ ఇవ్వలేదు. మళ్ళీ కరోనా 2 సంవత్సరాల కారణంగా మేము ఏమి పనులు చేయలేకపోయినాం. ఇప్పుడు ఇంకొక సంవత్సరం కాలం పొడిగిస్తే బాగుండేది. ఇంకేమైనా మా బిల్లులు కానీ అట్లా వచ్చే అవకాశం ఉండేది. కరీంనగర్ జిల్లాలోని 313 పంచాయతీలకు రేపటి నుండి ప్రత్యేక అధికారులు ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. జిల్లాలో 50% జనాభా ఉన్న 100 జీపీల్లో గెస్టెడ్ అధికారులు, 1000 లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో నాన్ గెస్టెడ్ అధికారులు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు. నేను మన్నెంపల్లి గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు ఈ రోజుతోటి పూర్తి అయిపోయినది. గ్రామంలో దాదాపుగా 80% పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. 5 సంవత్సరాలలో మా కష్టసుఖాలు ఏంటంటే చాలా ఇబ్బందులకు కూడా గురైనాం. 2 సంవత్సరాలు కరోనా పీరియడ్లో శానిటేషన్ కానీ, గ్రామంలో మాస్కులు కానీ, వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల నుంచి మరి చందాలు సేకరించి కూడా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాని తర్వాత మొట్టమొదట మాకు 8-9 నెలల దాకా చెక్ పవర్ కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురైనాం. అవన్నీ పక్కకున్నా కూడా ఏమీ రాకుండా కూడా గ్రామంలో ఈ 5 ఏళ్లలో మేము శ్మశాన వాటికలు కావచ్చు, క్రీడా ప్రాంగణాలు కావచ్చు, పల్లె ప్రగతి వనం కావచ్చు, నర్సరీ కావచ్చు, డంపింగ్ యార్డ్లు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, మరి వీధి లైట్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, బోరింగ్ రిపేర్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, వివిధ రకాలకు సంబంధించిన గ్రామ అభివృద్ధి పనులలో ఏ పని కూడా వెనుక ముందు ఆడకుండా కరోనా సమయంలో గ్రామ ప్రజలందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో అన్ని పనులు విజయవంతం చేసి గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయడం జరిగింది. పంచాయతీ పాలకవర్గ కాల పరిమితి ముగిసింది. ఈ సందర్భంగా ఆయా పాలక వర్గాలకు ఘన వీడ్కోలు పలుకుతున్నారు ప్రజలు, నాయకులు. కరీంనగర్ జిల్లాలోని ఆయా పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. మానకొండూరు మేజర్ పంచాయతీ పాలక వర్గాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్ సన్మానించగా ఇతరత్ర పంచాయతీల్లో పలువురు ప్రతినిధులు, నాయకులు పాలకవర్గాన్ని సత్కరించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని పంచాయతీ పాలక వర్గాన్ని ఘనంగా సత్కరించారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. బీఆర్ఎస్ కార్యాలయంలో సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్తో పాటు వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు. గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీలో చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ నెల్లి మురళి, నియోజకవర్గ అధికార ప్రతినిధి శాంతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి శంకర్, దండు రాములు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అంటే అంత సిస్టమ్ వాడుకుంటే దాని అద్భుతం ఏం లేదు. మరి నిజంగా కూడా ఇవాళ మనం మానకొండలో కూడా మనం అంత బాగా ఎంతో సక్సెస్ అయినామంటే 100% ఇవాళ మీ సర్పంచ్, ఉప సర్పంచ్, మీరు వార్డు మెంబర్లే మీరు కారణం. అందులో ఏం డౌట్ లేదు. మీకు సంపూర్ణ సహకరించినటువంటి మన ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీ గారు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు మీరున్న వార్డు మెంబర్లో మనం అందరూ ఒక 2-3 తప్పించి అందరూ మీరు పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నాం. ఇవాళ మనం చూస్తే మన మానకొండ అభివృద్ధి విషయంలో చూస్తే ఇవాళ ఇంతకుముందు శేఖర్ బాగానే చెప్పినాడు మీకు ఏమి జరిగింది. అన్నిటికంటే ముఖ్యం మా రోడ్డు వైండింగ్. గతంలో మా చిన్నప్పటి నుంచి బస్సు పోతే బస్సు వచ్చేది కాదు. గతంలో అయితే అన్ని ఎవరి ఊళ్ళలో పెళ్ళి అయితే ఆ బస్సు మా ఇంటి ముందు ఆగేది, కార్లు మా ఇంటి ముందు ఆగేది. ఇప్పుడు కనబడుతుంది మా ఇంటి ముందు కార్లు. నేను కనుక్కునేది కారు ఎవరిదంటే సార్ వాళ్ళ ఇంట్లో అల్లుడు వచ్చినట్ట, అందుకని కారు మా ఇంటి ముందు పార్కింగ్ పెట్టింది. బస్సు వచ్చితే ఎవరింటే పెళ్ళి అంటే వాళ్ళంటే పెళ్ళి అని చెప్పేటోళ్ళు. అంటే స్పేస్ లేదు ఇక్కడ తప్పించి అసలు ఊర్లో ఇక్కడ కనీసం రోడ్డు కారు పెడదామంటే ప్లేస్ లేని పరిస్థితి. మరి మీరు అందరూ కూడా అన్నిటికంటే ముఖ్యం మీ అందరూ చరిత్రలో నిలిచిపోతారు. పృథ్వీ మీ టీం
చరిత్ర నిలిచిపోతుంది. ఈ రోడ్ వైండింగ్ ఎవరు చేసినా అంటే ఇక పలానా సర్పంచ్ హయాంలో ఈ రోడ్ వైండింగ్ జరిగింది. మీ మంచి కోసం, మన ఊరు కోసం, మన పార్టీ కోసమే మీతో నేను గట్టిగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి తప్పించి వేరే ఉండవు అని చెప్పుకుంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని సత్కరించారు వివిధ కుల సంఘాల ప్రతినిధులు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు జ్ఞాపికలను అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కిన్నెర సతీష్, గ్రామ కోఆప్షన్ కాసం రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు ఎల్లాల శ్రవంతి, కూనరాజు, పిల్లి సరవ్వ, నీలం భాస్కర్, గడ్డం స్వప్న, గడ్డం రమేష్, గొల్ల నిర్మల, ఆశోద స్వాతి, తోడంగ వేణు, చింతల తిరుపతి రెడ్డి, కర్ర మాధురి పాల్గొన్నారు. మా పొరండ్ల గ్రామంలో మాకు సహకరించినందుకు పొరండ్ల గ్రామస్తులకు, మన కుల సంఘాల పెద్దలకు, అందరికీ, గ్రామస్తులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఈ 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్గా కొనసాగించడానికి సిబ్బందికి, ఆశాలకి, అంగన్వాడీలకి, సీఏలకి, మాకు ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంపీ బండి సంజయ్పై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-15లో ప్రధాన కూరగాయల మార్కెట్ను కాపాడింది బండి సంజయ్ అని, తమ నేతపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓట్ల కోసం కూరగాయల మార్కెట్ను ఓ వర్గానికి కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. కార్పొరేషన్ కు సంబంధించిన మార్కెట్ను బడాబాబులకు అప్పగించే కుట్ర తెలియని అవివేకి రవీందర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. మార్కెట్ ముడుపుల అంశంలో ఎమ్మెల్యే, మేయర్, మాజీ మేయర్ ఈ ముగ్గురు భాగస్వాములేనని ఆరోపించారు గుగ్గిల్లపు రమేష్. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జి బోయిన్పల్లి ప్రవీణ్ రావు, నాయకులు పాల్గొన్నారు. రవీందర్ సింగ్ గారు దానిలో పార్లమెంట్ సభ్యులు దాని డైరెక్టర్ అన్నారు. వాస్తవం కూడా డైరెక్టర్ కాదన్నారు. పార్లమెంట్ సభ్యులకు సంబంధం ఉండదు, ఇలా కమిషనర్కి సంబంధం ఉంటుంది. ఇలా మేయర్కు కరీంనగర్ డైరెక్టర్ మేయర్ గారు జియో కాపీ ఇది. ఇందులో కలెక్టర్ ఉంటాడు, సిడిఎంఏ ఉంటారు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి అందరూ డైరెక్టర్లు. అది కూడా మరి మేయర్గా, ఒక న్యాయవాదిగా, మున్సిపల్ మేయర్గా పనిచేసిండు, సీనియర్ కార్పొరేటరు. అట్లాంటి వ్యక్తి కూడా ఇలా బండి సంజయ్ గారు ఒక పార్లమెంట్ సభ్యుని మీదుగా మరి ఇట్లాంటి పనికి రాని మాటలు మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి హెచ్చరిస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా కరీంనగర్ ప్రజల ఓట్లు దండుకున్న గంగుల కమలాకర్ ఇలా నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచినా కూడా ఇలా కేవలం డబ్బు మదంతో, డబ్బు అహంకారంతో గెలిచిన గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలకు ఇప్పుడు కూడా గెలిచిన నెల నుంచి కూడా అందుబాటు లేకపోవడం, ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనకపోవడం. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు పలువురు ప్రముఖులు. విరామ సమయంలో వీఐపీలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, నటులు ఇలా పలువురు స్వామివారిని దర్శించుకోగా వారికి రంగనాయక మండపంలో ఆశీర్వచనాలు అందజేశారు వేద పండితులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వర్తమాన నటి జయలలిత, తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
తమిళ సినీ నటుడు ధనుష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో సినిమా షూటింగ్ షెడ్యూల్లో పాల్గొన్న ధనుష్ తిరుమలకు చేరుకుని వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ధనుష్ కు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరీంనగర్ జిల్లా ఫోటో వీడియో జర్నలిస్టుల సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్ష కార్యదర్శులుగా ఎండి సుకూర్, వి నరేష్లతో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు వారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు, ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అండ్ కెమెరామెన్స్, టౌన్ రిపోర్టర్స్ కలిపి ఈరోజు నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ మరియు టౌన్ రిపోర్టర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. సంఘం బలోపేతం కోసం మాది ఏర్పడ్డది సంక్షేమ సంఘం. దీని బలోపేతం కోసం కృషి చేస్తా. నన్ను ఎన్నుకున్న సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. 2 లక్షల ఉద్యోగ నియామకపు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్. 10 ఏళ్ల కాలంలో తమ సర్కారు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 42,000కు పైగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం హయాంలోనే 7,000 స్టాఫ్ నర్సు పోస్టులకు పరీక్షలు నిర్వహించామని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సొమ్ము ఒకరిది, సోకు మరొకరిదిలా ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. తాను కరీంనగర్ గడ్డపైనే పుట్టి పెరిగానని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి భయంతోనే బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలతో పాటు ఇతర హామీలన్నీ అమలు చేసి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాటల గారడీతో తప్పించుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జెడ్పీ చైర్పర్సన్ సిద్ధంవేణు, బీఆర్ఎస్ కార్మిక విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షులు రూప్ సింగ్, జమ్మికుంట మున్సిఫ్ కౌన్సిల్ దిలీప్, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, ద్యావ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నుండి 16 అక్టోబర్ 2023 వరకు 1,60,083 ఉద్యోగాలని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీస్, యూనివర్సిటీ కామన్ బోర్డ్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ రిక్రూట్ చేసింది 1,60,083 మంది. ఇవి మేము చెప్పినాం, ఎన్నోసార్లు ఎన్నికల ముందు చెప్పినాం, కానీ నిజాలని నమ్మనీయలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, తర్వాత మా ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ పార్టీ నాయకత్వం. ఈ 2 పార్టీలు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో రిక్రూట్మెంట్ అయినటువంటి విషయాన్ని మేము ఎంత చెప్పినప్పటికీ కూడా దాన్ని తప్పు 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 అని చెప్పారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పలు రికార్డులను సొంతం చేసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 6వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మురార్జీ దేశాయ్ సరసన నిలిచారు. 5 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలను రికార్డులను అధిగమించారు ఆమె. పేపర్లెస్ విధానంలో ట్యాబ్లో చూస్తూ బడ్జెట్ ను చదివి వినిపించారు నిర్మలమ్మ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో పలువురి ఆర్థిక మంత్రుల రికార్డులను బ్రేక్ చేశారు. గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను అధిగమించారు. 1959-64 మధ్య ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ వరుసగా 5 సార్లు వార్షిక బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలమ్మ సమం చేశారు. These are facilitated from farmer-centric policies, income support,
coverage of risks through price and insurance support, promotion of technologies and innovations through startups. Empowering the Amrit PD, the Yuva. Our prosperity depends on adequately equipping and empowering the youth. The National Education Policy 2020 is ushering the transformational reforms. PM Schools for Rising India, PM Shri, are delivering quality teaching and nurturing holistic and well-rounded individuals. The Skill India mission has trained 1.4 crore youth, upskilled and reskilled 54 lakh youth, and established 3,000 new ITIs. A large number of institutions of higher learning, namely 7 IITs, 16 భారత బడ్జెట్ చరిత్రలో సరికొత్త విధానం కనిపించింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. పేపర్లెస్ ద్వారా ట్యాబ్లో చూస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ గురువారం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించి 12 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. దాదాపు గంట పాటు ఈ ప్రసంగం సాగింది. నిర్మలా బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. GDP, that is governance, development and performance. Our government has provided transparent, accountable, people-centric and prompt trust-based administration with citizen first and minimum government, maximum governance approach. The impact of all-round development is discernible in all sectors. There is macroeconomic stability, including in the external sector. Investments are robust. The economy is doing well. People are living better and earning better, with even greater aspirations for future. Average real income of the people has increased by 50%. Inflation is moderate. People are getting empowered. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో మల్టీజోన్ 1 ఐజీ తరుణ్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సిపిగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని అత్యవసరంగా రిలీవ్ అయ్యి తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు డీఐజీ. రెమా రాజేశ్వరిని ఉమెన్ సేఫ్టీ డీఐజీగా బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు వరుస తనిఖీలు కొనసాగిస్తున్నారు. పలు కూడళ్లలో తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్ తదితర పత్రాలు లేని వాహనాలను పట్టుకుంటున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలకు విరుద్ధంగా నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఇషాక్, ఇతర అధికారులు ఉన్నారు. ఇన్కమ్ లేకుండా ఇక్కడ నుంచి అప్పుడే, పేపర్ లేకుండా అప్పుడే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అప్పుడే వాడు ఇష్టం వచ్చింది రోడ్డు మీద ఆప్షన్ మాత్రం తీసుకొచ్చి తీసేసి ఆర్టీఓ పుస్తకం వాళ్ళు నెల రోజుల 2 నెలల మాయ మాటలతో 10 ఏళ్లు పీడించిన బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ప్రజలు వీడ్కోలు పలికారని, తమ తప్పిదాలు తెలుసుకోకుండా ప్రజాపాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు సమన్వయకర్తలు ముల్కల ప్రవీణ్, రహమత్ హుసేన్ మాట్లాడారు. స్టాఫ్ నర్సుల నియామకపు పత్రాల పంపిణీపై బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన ఆరోపణలను వారు ఖండించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతుందని చెప్పారు. ఇంత ఆత్రం మీకెందుకు? మీరు 9.5 సంవత్సరాలలో చేసినటువంటి
దాన్ని మమ్మల్ని ఒక 2 నెలలు చేయమంటే ఏ విధంగా జరుగుతుంది? మీరు చేసిందంతా కూడా ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిపోయింది. ఫైనాన్స్ పొజిషన్ను బట్టి ఏదున్నా ప్రతిదీ మీకు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడము అది మీ అవివేకం అని చెప్పి మరి మేము అంటా ఉన్నాం. మరి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం వెయిట్ చేయండి. తప్పకుండా ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఓట్లు వేసి మీ అవినీతిని వ్యతిరేకిస్తూ మీ అవినీతిని చేస్తున్నటువంటి దాన్ని బట్టే మరి వారు మిమ్మల్ని త్రోసిపుచ్చడం జరిగింది. కాబట్టి మరి నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను, మరి దయచేసి ఇట్లాంటి ఆరోపణలు ఇట్లాంటి మరి అబద్ధపు ప్రచారాలు చేసి మీరు కూడా ప్రభుత్వంలో కరీంనగర్ విద్యుత్ భవన్ లో జూనియర్ లైన్మెన్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. ఇందులో భాగంగా 52 మంది లైన్మెన్ అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించగా ఇందులో 50 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిని విద్యుత్ పోల్స్ ఎక్కించే పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ గంగాధర్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పరీక్ష నిర్వహించామని, రిజల్ట్ వరంగల్ ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు పరిశీలకులుగా సిజిఎం హెచ్ఆర్డి ప్రభాకర్, కమిటీ సభ్యులు విజేందర్ రెడ్డి, ఈశ్వర ప్రసాద్, బండారి చంద్రయ్య వ్యవహరించారు. గౌరవ తెలంగాణ హైకోర్టుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు 52 మందికి పోల్ క్లైంబింగ్ టెస్టుకు మనం హాల్ టికెట్ అంటే సమాచారం ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పటి వరకు అంటే లంచ్ టైం బిఫోర్ వరకు 47 మంది హాజరవ్వడం జరిగింది. ఇంకొక 5 రాలేదు. వాళ్లకు మేము 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు కూడా వెయిట్ చేస్తాం. ఆఫ్టర్ లంచ్ తర్వాత మిగతా 5 ఎవరు వస్తారో వాళ్ళకు టెస్ట్ కండక్ట్ చేసేసి రిజల్ట్ మొత్తం అంటే మా కమిటీ మెంబర్స్ ద్వారా ఏదైతే ఎవరైతే పోల్ క్లైంబింగ్ చేశారో ఎవరు చేయలేదు అన్నది లిస్టు కార్పొరేట్ ఆఫీస్ వరంగల్ గారికి పంపించడం జరుగుతుంది. మన కార్పొరేట్ ఆఫీస్ వరంగల్ నుంచి గౌరవ సి గారు అబ్జర్వర్గా వచ్చిండ్రు. తర్వాత 2 ఇక్కడ డిఈ టెక్నికల్, తర్వాత ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్ డిఈని మెంబర్గా పెట్టడం జరిగింది. 2 డిఈలు, తర్వాత గౌరవ సీజీఎం గారు, హెచ్ఆర్డి గారు మన కార్పొరేట్ ఆఫీస్ నుంచి అబ్జర్వర్గా వచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ఓ ఫోటో స్టూడియోలో మంటలు రేగి సామాగ్రి కాలి బూడిదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని క్రేజీ ఫోటో స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారి సమాచారం మేరకు యజమాని అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే మంటలు వ్యాపించి షాపులోని కంప్యూటర్లు, కెమెరాలు, డిజిటల్ పరికరాలు, హార్డ్ డిస్కులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 3 లక్షల వరకు నష్టపోయినట్టు యజమాని శ్రీకాంత్ తెలిపాడు. అటేం కాలే, ఏమున్నది సిస్టమ్కి హిట్ అయింది. గణితంలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్టులో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన విద్యార్థి తృతీయ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని గెజిటెడ్ ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి మెమోంటో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, అధ్యక్షులు అనురాధ, ప్రధాన కార్యదర్శి మోతీలాల్, రాధాకిషన్ రావు, రాజేశ్వరి, రవీందర్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబాద్ బాలుర పాఠశాల నుండి డి దయానంద 10వ తరగతి 3వ స్థానంలో నిలిచినందుకు మాకు సంతోషంగా ఉన్నది. మరి ఈ సందర్భంగా మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వివిధ దేశీయ ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా మా విద్యార్థిని సన్మానించడం మాకు సంతోషం. మా ఉపాధ్యాయులకు పేరు తేవాలని ఉంది. అలాగే పాఠశాలకు పేరు పాఠశాలలో ఎక్కువగా మార్కులు తెచ్చుకోవడం వల్ల మా స్కూల్
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుర్తి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి. మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డ, సనుగుల గ్రామాల్లో పల్లె దవాఖానా, రైతు వేదిక, పాఠశాలలో డైనింగ్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పల్లెలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచులు అనేక విధాలుగా కూడా గ్రామాల రూపురేఖలే మారినాయంటే వాళ్ళ ఆధ్వర్యంలో అది గౌరవ సర్పంచులకే దక్కినదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో అనేక విధాలుగా కూడా గ్రామము ఇవాళ పారిశుద్ధ్యమైతేనేమి, గ్రామ పంచాయతీకి ట్రాక్టరు పెట్టి కూడా మన తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమంలో వారు ముందుండి పారిశుద్ధ్య కార్మికులు కూడా అనేక విధాలుగా కూడా గ్రామానికి సేవలు అందించినారు. వారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పాలకవర్గ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ అయితేనేమి, శ్మశాన వాటిక అయితేనేమి, రైతు వేదిక అయితేనేమి, హెల్త్ సెంటర్లు అయితేనేమి, ఇప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమంలో డైనింగ్ హాల్ అయితేనేమి, అంగన్వాడీ సెంటరు కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మంతని మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజతో పాటు వైస్ చైర్మన్ పై పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మున్సిపల్లోని 13 వార్డులకు గాను 9 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన తీర్మాన పత్రాన్ని అదనపు కలెక్టర్ అరుణశ్రీకి అందజేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 కౌన్సిలర్లు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. చైర్పర్సన్ పుట్టా శైలజ నియంతృత్వ పోకడలను భరించలేకనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు కౌన్సిలర్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో మంతనిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వారు విమర్శించారు. కరీంనగర్ 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్ ను మరోసారి విచారించారు పోలీసులు. ఇటీవల పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్న సాగర్ ను జైలు నుండి గురువారం కస్టడీలోకి తీసుకుని విచారించారు కరీంనగర్ రూరల్ పోలీసులు. విచారణలో భాగంగా సీతారాంపూర్లోని ఆయన ఇంటిలో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనేక భూ కబ్జాలకు పాల్పడ్డ ఫిర్యాదులతో కార్పొరేటర్ జంగిలి సాగర్ పై కేసులు నమోదు చేయగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఆయనపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు పోలీసులు. తాజాగా మరోసారి ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.